అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్కెట్ అంతా కుప్పకూలిపోతోంది, అందరూ నష్టాల్లో ఉన్నారు, కానీ ఒకే ఒక స్టాక్ మాత్రం రాకెట్లాగా దూసుకుపోయింది. ఆ కంపెనీ పేరే శైలి ఇంజనీరింగ్. అసలు దీని వెనుకున్న కథేంటి, ఎందుకిలా జరిగింది? రండి వివరంగా తెలుసుకుందాం. ఓకే, ఇది జరిగింది ఎప్పుడంటే ఏప్రిల్ 24, 2026న. ఆ రోజు మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా పడిపోయింది. మార్కెట్లో ఒక రకమైన రక్తపాతం నడుస్తోంది. కానీ అలాంటి టైంలో కూడా శైలి ఇంజనీరింగ్ స్టాక్ మాత్రం నమ్మలేరు, ఏకంగా 14.5% పెరిగింది. ఇది మామూలు విషయం కాదు, చాలా చాలా అసాధారణం. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. మార్కెట్ అంతా భయంతో వణికిపోతుంటే ఈ ఒక్క స్టాక్ మీద ఇన్వెస్టర్లకు అంత నమ్మకం ఎలా వచ్చింది? అసలు శైలి ఇంజనీరింగ్లో ఏం జరుగుతోంది? ఆ ర్యాలీ వెనుక ఉన్న అస్సలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు బయటకు దిద్దాం. సరే, దీనికి మొదటి కారణం అంటే తక్షణ కారణం ఏంటంటే కొన్ని పెద్ద తిమింగలాలు అంటే పెద్ద ఫండ్స్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఈ పెరుగుదలకు మెయిన్ రీజన్ ఇదే. స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ అని ఒక పెద్ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఉంది. వీళ్ళేం చేశారంటే శైలి ఇంజనీరింగ్లో తమ వాటాను 5.4% నుండి ఏకంగా 7.62%కి పెంచేసుకున్నారు. చూడండి, ఇలాంటి పెద్ద ఫండ్స్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాయంటే అది మార్కెట్కు చాలా పాజిటివ్ సిగ్నల్ అన్నమాట. ఆ ఒక్క ఫండ్ మాత్రమే కాదండోయ్, మార్కెట్లో పెద్ద పెద్ద బ్లాక్ డీల్స్ కూడా జరిగాయి. బ్లాక్ డీల్స్ అంటే తెలుసు కదా, పెద్ద మొత్తంలో షేర్లను ఒకేసారి కొనడం. మార్గన్ స్టాన్లీ లాంటి గ్లోబల్ జాయింట్స్ కూడా ఇందులో ఇంట్రెస్ట్ చూపించాయి. దీనికి ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉన్నాయి చూసారా, అవి మామూలు కంటే 3 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. సో దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతోంది, మార్కెట్ పడిపోతున్నా సరే పెద్ద ఇన్వెస్టర్లు ఈ స్టాక్ను మాత్రం వదలకుండా కొంటున్నారు. ఓకే, పెద్ద ఫండ్స్ కొంటున్నాయి, అదంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఎందుకు కొంటున్నాయి? దీనికి సమాధానం కంపెనీలో జరుగుతున్న ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్లో దాగుంది. ఆ మార్పు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. శైలి ఇంజనీరింగ్ తన స్వరూపాన్నే పూర్తిగా మార్చేసుకుంటోంది. అంటే ఒకప్పుడు మామూలు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీ ఇప్పుడు ఏకంగా హెల్త్ కేర్ సెక్టర్లో ఒక CDMOగా మారుతోంది. CDMO అంటే కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్. సింపుల్గా చెప్పాలంటే హెల్త్ కేర్ రంగంలో ఒక పెద్ద ప్లేయర్గా అవతరిస్తోందన్నమాట. మరి కొత్త అవతారానికి గుండెకాయ లాంటిదేంటో తెలుసా? ఈ పెన్ ఇంజెక్టర్లు. ఇవి చాలా ఇంపార్టెంట్ మెడికల్ డివైజెస్. డయాబెటీస్, ఊబకాయ లాంటి దీర్ఘకాలిక సమస్యలుంటాయి కదా, వాటికి వాడే మందులను చాలా సులభంగా కరెక్ట్ డోస్లో పేషెంట్స్కి ఇవ్వటానికి ఇవి హెల్ప్ చేస్తాయి. మోడర్న్ మెడిసిన్లో వీటికి డిమాండ్ చాలా ఎక్కువ. సరే, వీళ్ళు ఈ కొత్త బిజినెస్ మొదలుపెట్టారు, బానే ఉంది. మరి డిమాండ్ ఎలా ఉంది? వింటే షాక్ అవుతారు. ఈ ఫిబ్రవరి 2026లోనే ఒక పెద్ద ఫార్మా కంపెనీ నుండి శైలికి ఏకంగా 423 కోట్ల రూపాయల మెగా ఆర్డర్ వచ్చింది. ఒక్క ఆర్డర్! ఇది కంపెనీకి రాబోయే 4 ఏళ్ల రెవెన్యూకి గ్యారంటీ లాంటిది. అంటే ఎంత పెద్ద డీలో ఆలోచించండి. ఇప్పుడు ఈ కనెక్షన్ అర్థం చేసుకోండి. చాలా సింపుల్. ఫస్ట్, ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్, ఒబేసిటీ కోసం వాడే GLP-1 అనే మందులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. సెకండ్, ఆ మందులు ఇవ్వడానికి ఈ పెన్ ఇంజెక్టర్లు ఖచ్చితంగా కావాలి. థర్డ్, ఈ పెన్ ఇంజెక్టర్స్ టెక్నాలజీలో శైలి ఇంజనీరింగ్ కింగ్. ఇక ఫైనల్గా దీని రిజల్ట్ ఏంటి? కంపెనీ ఆదాయంలో ఊహించని గ్రోత్. ఈ పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టుగా శైలి కూడా రెడీగా ఉంది. వాళ్ళు ఊరికే కూర్చోలేదు. జూలై 2026 కల్లా వాళ్ల ప్రొడక్షన్ కెపాసిటీని 80 మిలియన్ పెన్నులకు పెంచుతున్నారు. అంతటితో ఆగట్లేదు, అబుధాబిలో ఒక కొత్త ప్లాంట్ కూడా పెడుతున్నారు. దానితో ఫ్యూచర్లో ఈ కెపాసిటీని 150 మిలియన్లకు తీసుకెళ్లాలనేది వాళ్ల ప్లాన్. ఇది నిజంగానే ఒక గేమ్ చేంజింగ్ మూవ్. ఇదంతా కేవలం కథ మాత్రమే కాదు. ఈ గ్రోత్ స్టోరీకి కంపెనీ ఫైనాన్షియల్స్ అంటే ఆ నంబర్స్ కూడా బలంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఆ నంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ నంబర్స్ చూడండి, కంపెనీ ఎంత బలంగా ఉందో మీకే అర్థమవుతుంది. ఫస్ట్, హెల్త్ కేర్ బిజినెస్ నుంచి వచ్చే ఆదాయం పోయిన ఏడాదితో పోలిస్తే 139% పెరిగింది, 139%. ఇక EBITDA మార్జిన్స్ అయితే 26.5%కి చేరాయి. ఇది చాలా హెల్దీ. ఓవరాల్గా చూస్తే కంపెనీ రెవెన్యూ ప్రతి ఏటా 27 నుంచి 30% పెరుగుతోంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అప్పు ఈక్విటీ రేషియో కేవలం 0.34 మాత్రమే. అంటే కంపెనీ మీద అప్పుల భారం దాదాపు లేనట్టే. ఇన్వెస్టర్లకు నమ్మకం కలగడానికి ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఉంది. అది కంపెనీ ఓనర్షిప్. ప్రమోటర్లు అంటే కంపెనీని నడిపించేవాళ్లే దాదాపు 43% వాటాను తమ దగ్గర ఉంచుకున్నారు. అంటే వాళ్లకి వాళ్ల కంపెనీ మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. అంతేకాదు, ఆశీష్ కచోలియా లాంటి పెద్ద పెద్ద ఏస్ ఇన్వెస్టర్లు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఇవన్నీ కలిసి ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ను మరింత పెంచుతున్నాయి. ఓకే, ఇప్పుడు దాకా మనం కంపెనీ ఫండమెంటల్స్ ఎంత బలంగా ఉన్నాయో చూసాం. ఇప్పుడు టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి
అనలిస్టులు ఏం అంచనా వేస్తున్నారు, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఈ విషయాలు చూద్దాం. టెక్నికల్ చార్ట్ మీద కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తోంది. ఈ స్టాక్ 1900 రూపాయల దగ్గర డబుల్ బాటమ్ అనే ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ అయింది. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇదొక స్ప్రింగ్ లాంటిది. ఒక స్ప్రింగ్ను రెండుసార్లు కిందకి నొక్కి వదిలితే ఎలాగైతే వేగంగా పైకి దూకుతుందో, ఈ స్టాక్ కూడా ఇప్పుడు అలాగే పైకి దూసుకుపోయే అవకాశముందని టెక్నికల్ అనలిస్ట్ చెప్తున్నారు. ఇది చాలా స్ట్రాంగ్ బులిష్ సిగ్నల్ అన్నమాట. ఈ మొమెంటం చూసి అనలిస్టులు కూడా తమ టార్గెట్స్ను పెంచుతున్నారు. షార్ట్ టర్మ్లో అంటే కొద్ది కాలంలోనే ఈ స్టాక్ 2750 వరకు వెళ్ళొచ్చని అంటున్నారు. ఇక లాంగ్ టర్మ్లో అంటే రాబోయే ఒక సంవత్సరంలో 3200 లేదా అంతకంటే పైకి కూడా వెళ్లే పొటెన్షియల్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇంతేకాదు, యూబీఎస్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ స్టాక్ను వాళ్ల టాప్ పిక్ లిస్ట్లో పెట్టాయి. అంటే వాళ్ల దృష్టిలో ఇది చాలా మంచి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది మార్కెట్లో ఎంత పాజిటివ్ సెంటిమెంట్ ఉందో చూపిస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది, గమనించాలి. ఆర్ఎస్ఐ అనే ఒక టెక్నికల్ ఇండికేటర్ ప్రకారం ఈ స్టాక్ ప్రస్తుతం ఓవర్బాట్ జోన్లో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇది చాలా వేగంగా పెరిగిపోయింది, కాబట్టి కొంచెం హీట్ ఎక్కిందనమాట. అందుకే కొత్తగా ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళు స్టాక్ కొంచెం కరెక్ట్ అయ్యే వరకు, అంటే ధర కొద్దిగా తగ్గేంత వరకు వెయిట్ చేయడం మంచిదని ఎక్స్పర్ట్స్ సలహా ఇస్తున్నారు. సో ఫైనల్గా చూస్తే శైలి ఇంజనీరింగ్ కథ ఒక సాధారణ ప్లాస్టిక్స్ కంపెనీ నుంచి ఒక హైటెక్ హెల్త్ కేర్ జైంట్గా మారుతున్న ఒక అద్భుతమైన ప్రయాణం. మరి ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఒకటే, మనం చూస్తున్న ఈ పెరుగుదల కేవలం ఒక తాత్కాలిక బబుల్ మాత్రమేనా, లేక కంపెనీ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసే ఒక నిజమైన ట్రాన్స్ఫర్మేషన్కు ఇది ఆరంభమా? ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం.